ఒక ఉదయం వీరసింహం అడవిలో నిద్రపోతున్నాడు. ఒక పెద్ద చెట్టు కింద పడిపోయి కొంచెం గాయపడ్డాడు. చిన్న ఎలుక చిట్టి తన తెలివితేటలతో వెంటనే వచ్చి, వీరసింహ, నేను నీకు సహాయం చేస్తా అని చెప్పి రాళ్లను చెట్లను ఉపయోగించి వీరసింహం నిలబడడానికి సహాయం చేసింది. వీరసింహం ఆశ్చర్యంతో నవ్వి, చిట్టి, నువ్వు నిజంగా ధైర్యవంతంగా మరియు తెలివిగా ఉన్నావు అని చెప్పాడు. ఆ రోజు వారి స్నేహం మొదలైంది. రేపటి ఉదయం వీరిద్దరూ అడవిలో తిరుగుతూ కొత్త స్నేహితులను వెతికారు. చిన్న తాబేలు పిల్లని చూసి చిట్టి అడిగింది, మీరు మన స్నేహితులు కావాలా? వీరసింహం నవ్వుతూ, అవును, మనం కొత్త స్నేహితులను పొందుదాం అని చెప్పాడు. అడవిలో తిరుగుతూ మరొక పామును చూశారు. అది ఒక చిన్న తాబేలు వేధిస్తుంది. చిట్టి భయపడింది, కానీ వీరసింహం ధైర్యంగా ముందుకు వచ్చి తాబేలును రక్షించాడు. ఇప్పుడు హఠాత్తుగా వర్షం మొదలైంది. అడవిలోని నది కొంత వరుసగా నీటితో నిండింది. వీరసింహం పెద్ద చెట్టు కింద అందరినీ రక్షించగా చిట్టి సంతోషంగా వర్షంలో ఆశ్రమం అందింది. వర్షం ఆగక వారు చెట్టుపైకి వెళ్ళి ఒక